ఆరోగ్య సంరక్షణ ఫార్మాస్యూటికల్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి. డిమాండ్ పెరుగుతున్న క్రమంలో 2030 నాటికి కొత్తగా 20 నుండి 25 లక్షల ఉద్యోగాలు రానున్నట్లు అడేకో ఇండియా నివేదిక అంచనాలు వేసింది. 30 నుండి 35% సిబ్బందికి కొత్త నైపుణ్యాలపై శిక్షణ అవసరం పడుతుందని తెలిపింది. హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్స్ రంగాలు సామర్థ్య ఆధారిత వృద్ధి దశలోకి అడుగుపెట్టనున్నాయని పేర్కొంది. ఆసుపత్రులు, ఆయుష్, హోమ్ కేర్, వృద్ధుల సంరక్షణ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, డయాగ్నోస్టిక్, టెలిమెడిసిన్, క్లినికల్ పరిశోధన, ప్రజారోగ్యం వంటి విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యాలు, టెక్నాలజీ వినియోగం పెరుగుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో విస్తరిస్తున్న ఈ రంగం వాటాకు అనుగుణం ఈ వృద్ధి ముడిపడి ఉన్నట్టు తెలిపింది. 2022 నాటికి జీడీపీ హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్స్ వాటా 3.3%గా ఉంటే 2030 నాటికి 5% విస్తరిస్తున్నట్లు అడేకో నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా క్లినికల్ పరిశోధనలు, డిజిటల్ హెల్త్కు పెరుగుతున్న ప్రాధాన్యత, ఔషధాల అభివృద్ధి, తయారీ కార్యకలాపాల అవుట్సోర్సింగ్ అంతర్జాతీయంగా ప్రాముఖ్యంగా పెరుగుతుండడం వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా పేర్కొంది.